నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. ప్రముఖ మీడియా అధినేత, ప్రముఖ చలనచిత్ర నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ రామోజీరావు అకాల మృతి పట్ల ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపం తెలియజేశారు. స్వర్గీయ రామోజీరావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాలి. అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు. ప్రియా పచ్చళ్ల అమ్మకం ద్వారా అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆ పచ్చళ్లలో రుచిని, విశ్వసనీయతను, అందరికీ ఆమోదాన్ని కలిగించి ఈనాడు దినపత్రికను, ఈటీవీ ఛానల్ను ప్రారంభించి దేశంలోని అన్ని భాషల్లో తర్జుమా చేసి ఈనాడు దినపత్రికకు, ఈటీవీ ఛానళ్లకు గొప్ప విలువలను ఆపాదించి అందరి విశ్వసనీయతను పొంది మీడియా రంగంలో తన స్టాండర్డ్ను, బ్రాండ్ను కొనసాగిస్తూ మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించి మధ్యతరగతి మానవులకు పెట్టుబడిగా విశ్వసనీయతను కలిగించి ఆ తర్వాత ఉషా కిరణ్ సంస్థను స్థాపించి చలనచిత్ర రంగంలో అడిగిడి అభ్యుదయ భావాలతో ప్రతిఘటన, మయూరి, మౌన పోరాటం లాంటి ఎన్నో సందేశాత్మక చిత్రాలను సామాజిక చైతన్యం కోసం అందించి విజయ పథంలో నడిపిస్తూ ఆఖరికి ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా రామోజీ ఫిలిం సిటీని రూపొందించి ప్రశంసలు పొంది తద్వారా చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడడానికి, వేలాది మంది జీవన ఉపాధికి, హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి, ఇన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధిని ప్రదర్శిస్తూ మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, దేశాభివృద్ధికి తన వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ ఈ సమాజానికి దిశ నిర్దేశంగా ఉన్నటువంటి తెలుగు జాతి గర్వించదగిన లెజెండరీ పర్సనాలిటీ రామోజీ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, కీర్తిశేషులు స్వర్గీయ రామోజీరావు అకాల మరణం ఇటు మన సమాజానికి, యావత్ తెలుగు ప్రజలకు, చలనచిత్రం, మీడియా రంగాలకు, దేశ అభివృద్ధికి తీరని లోటని, వారిని ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాలని అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, నాయకులు, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 8/6/2024 నాడు ఉదయం స్వర్గీయ రామోజీరావు అకాల మరణం చెందడం పట్ల ఆచార్య డాక్టర్ మద్దెల తన తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్వర్గీయ రామోజీరావుకు సంతాపం తెలియజేసిన వారిలో ఆచార్య డాక్టర్ మద్దెలతో పాటు అభ్యుదయ కళాసేవా సమితి సంఘ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అపర బాలు అల్లి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సినీ నటులు, చిత్రపురి సొసైటీ కార్యదర్శి తాండూరు ధనరాజ్, స్వర సంగీత విద్వాన్, మధుర గాయకులు కలవల రామ్దాస్, సినీ నిర్మాత, దర్శకులు, నటులు ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జోసఫ్ రవికుమార్, సింగరేణి రిటైర్డ్ జీఎం అందెల ఆనందరావు, సింగరేణి ఏరియా లైజన్ ఆఫీసర్ కలవల చంద్రశేఖర్, బ్యాంకింగ్ అధినేత మంద హనుమంతు, జిల్లా మైనారిటీ నాయకులు తోత సల్మాన్ ఖాన్, హైదరాబాద్ నుండి ప్రముఖ సినీ గీత దర్శకులు గంటాడి కృష్ణ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ అధినేత్రి, ప్రముఖ గాయనిమణి ఆమెని, ఆదర్శ ఫౌండేషన్ అధినేత, సమాజ సేవకులు కుసుమ భోగరాజ్, ప్రముఖ వైద్యులు, తత్వవేత్త, సామాజిక సేవ తత్పరులు డాక్టర్ ఎస్ నరోన్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు.